ఎన్నో ఏళ్ల తర్వాత కన్న కొడుకుని కళ్ళారా చూసుకుని తృప్తి మూట కట్టుకుని పోదామని వచ్చిన దానివి కదా. వాడి మీద ప్రేమ తప్ప ఎలాంటి స్వార్థం లేని నిస్వార్థ జీవివి కదా. ఏళ్లు గడిచినా తరగని మమకారం నీలో ఉంటే వాడి మీద నీకున్నది నిజమైన ప్రేమ అయితే, ఆపేక్ష అయితే ఆలోచిస్తున్నావెందుకే? పట్టుకో కాళ్ళు, ప్రాధేయపడు. ఆత్మాభిమానం అడ్డొస్తోందా? అహం అడ్డొస్తోందా? అహంకారం అడ్డొస్తోందా? ఇగో అడ్డుపడుతోందా? బిడ్డ కోసం తగ్గితే బిడ్డని నువ్వు చూడగలవు. నీకు నీ కొడుకు ముఖ్యమో ఆత్మగౌరవం ముఖ్యమో తెలుసుకో. పీగుబంధం కోసం నా పాదాలు తాకితే తప్పేం లేదు. పైగా నేను మాజీ ఆడపడుచుని కూడా. ఆశ, ఆరాటం, ప్రేమ అంటూ పరుగెత్తుకుని వచ్చిన దానివి. నీ ప్రేమ నిజమైతే నన్ను ప్రాధేయపడు. భిక్ష అంటూ నన్ను బతిమిలాడుకో. చూడండి అంకుల్, అది ఆ రాక్షస అమ్మని ఎలా ఏడిపిస్తుందో. ఆవిడ రాక్షసేరా. ఆ రాక్షసానందం మనకి తెలియంది కాదు కదా. మీరు ముందుకు అడుగేస్తే మనం అనుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. అంకుల్ వచ్చి నిజానిజాలు చెప్పేదాకా మనం నిగ్రహంగా ఉండాలి. వదినే ఆవిడకి సమాధానం చెప్తుంది. చెప్పగలిగే శక్తి కూడా వదినకుంది. ఇప్పుడు మనం ఆవేశపడితే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. మనం ప్లాన్ ఫాలో అవ్వాలి కానీ ఆవేశాలకు లోను కావద్దు. ప్లీజ్ నా మాట వినండి. నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సాటి ఆడదానిగా ఒక అమ్మ మనసు అర్థం చేసుకోలేవా? కన్న తల్లి తప్పన నీకు తెలీదా? పేగుబంధం మీద ఏ తల్లికైనా ఎంత ప్రేమ ఉంటుందో నీకు అర్థం కానిదా? తల్లి పిల్లల ప్రేమలో స్వార్థం ఉంటుందా? జన్మ త్యాగానికి సిద్ధపడే కదా పిల్లలకి ప్రాణం పోసేది. బాధను అర్థం చేసుకో. నాకు దక్కిన అవకాశాన్ని దూరం చేయకు. నా బ్రతుక్కి అడ్డు తగిలావు. నా ఆశలు అడి ఆశలు చేశావు. ఆ పాపమే నీకు తగిలింది. పోయి పోయి శక్తి చేతిలో పడ్డావు. ఇంక నీ బ్రతుక్కి ఫ్యూచర్ ఉండదు. నువ్వు నన్ను ఎంత నీచంగా హీనంగా మాట్లాడినా కూడా ఇప్పటిదాకా మౌనంగానే విన్నాను, మౌనంగానే ఉన్నాను. నా బిడ్డని చూడాలన్న ఆశని పాసాన్ని నీ ముందు మొర పెట్టుకున్నానే కాని పెదవి విప్పి నిన్ను పల్లెతో మాట అనలేదే. అదే నీ తప్పు అని వేలెత్తి చూపలేదే. అంటే నీకు భయపడి కాదు, నాకు వాడి మీదున్న మమకారం నన్ను ఆపింది. నీలాంటి వాళ్లతో నా గౌరవం తగ్గించుకోకు అని నా మనసు చెప్పింది. భరించడానికి సహనం కావాలి కానీ ఎదురు తిరగడానికి పౌరుషం ఒక్కటి చాలు. నువ్వు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలన్నావు. ఏ తప్పుకి, ఏ నేరానికి, ఏ పాపానికి? నన్ను కుక్కలా పడుండమన్నావు. నీకున్న అర్హత ఏంటి? తల్లిగా వాడిని చూసే హక్కు నాకుంది. నన్ను ఆపే హక్కు నీకెక్కడుంది? విశ్వాసానికి మారు పేరైన కుక్కెక్కడా? నువ్వెక్కడా? నువ్వెక్కడా? కుక్క కాళ్లే పట్టుకుని దేహి అని యాచించి ఉస్కో అని ఒక్కసారంటే నువ్వు కుక్కలా పరిగెత్తాల్సి వస్తుంది. నీ ప్రతి మాటకి ఘాటుగా సమాధానం చెప్పగలను. కానీ నా బిడ్డని చూడాలనుకున్న నా ఆశ నాకు అడ్డుపడింది. నువ్విలా తెగబడిన తర్వాత నేనెందుకు తిరగబడకుండా ఉంటాను? జనని ఎప్పుడు తలంచుకొని ఉంటుందని అనుకోకు. తలెగరేయడం, తలెత్తి నిలబడ్డం కూడా జననికి తెలుసు. జనని లేదు, ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉన్నంత వరకే నీకు వాయిస్.
ఇంకా మ్యూట్ అయిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు వినే ఓపిక నశించింది. నీ టైం అయిపోయింది, నా టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి. నీ మూలంగా ఈ రోజు నేను నా కొడుకుని చూడలేకపోయాను అనుకో, కోపం కూడా ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి నిన్ను క్షమించను. నా ఆకాంక్షలకు అడ్డుపడితే ఇక ఉపేక్షించను. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. నీ అంతు చూసేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. భగవంతుడా, నువ్వున్నావో లేవో నాకు తెలీదు. అయినా అందరి తప్పులు తెలిసిన వాడివి నువ్వే కదా. ఏది న్యాయమో ఏది అన్యాయమో నువ్వే తీర్పు ఇవ్వాలి. నేనెప్పుడు నాకు ఇది ఇవ్వు అని ప్రార్థించలేదు, కానీ ఇవాళ దేహి అని అడుగుతున్నానయ్యా. నా ప్రార్థన మన్నించు. నా బిడ్డని చూసే అదృష్టం నాకు కలిగించు తండ్రి. దుర్మార్గాన్ని క్షమించిన నా అభ్యర్థని మన్నించు. నా కొడుకుని చూసే భాగ్యం నాకు కలిగించు తండ్రి. జనని ఎక్కడ కనిపించడం లేదేంటి? ఇందాక వచ్చిందని స్టాఫ్ చెప్పారు. ఎక్కడుంది? గుణ ఎక్కడా? రిసెప్షన్లో కూడా కనపడలేదు, లోపల కూడా కనపడడం లేదు. గుణ పక్కన నా కొడుకు కనపడతాడేమో అని చూశాను. వాడు అసలు ఎలా ఉంటాడు? వాళ్ళ నాన్నలా ఉంటాడా, నాలా ఉంటాడా? చిన్నప్పుడైతే వాడిదంతా నా పోలికే అనేవాళ్ళు. నాకు మాత్రం వాడు గుణలా కనపడేవాడు. వయసుతో పాటు పోలికలు మారుతాయంటారు. నాలా ఉన్నాడో గుణలా ఉన్నాడో, నాలో ఎవరిలా ఉన్నా నేను గుర్తుపట్టగలను. పాపం జనని కొడుకు కోసం వెతుక్కుంటున్నట్టుంది. తల్లి ఆరాటం తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పేరున్న అబ్బాయికే ప్రమాదం జరిగితే తల్లడిల్లిపోయింది. అలాంటిది కన్న కొడుకు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న తను ఎంతగా ఆరాటపడుతుందో వాణ్ణి చూడాలని చూపించేయాలి.